హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. ఇప్పుడు అందరూ ప్రభాస్ అంటే రెబల్ స్టార్ అంటున్నారులే గానీ అసలు రెబల్ స్టార్ తో పాటు తనకి ఇంకొక ట్యాగ్ కూడా ఉంది, అది మర్చిపోతున్నారు. అదే డార్లింగ్. పేరుకి పిలుస్తున్నారులే గానీ అసలు ఆ డార్లింగ్ అనే ట్యాగ్ కి సెట్ అయ్యేలాగా ప్రభాస్ సినిమా చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? నేను కూడా ఆలోచించలేదులేండి. మరి ఇప్పుడు సడన్ గా థాట్ రావడానికి రీజన్ హను ప్రభాస్ ప్రాజెక్ట్. కాసేపు ఈ డార్లింగ్ విషయం పక్కన పెట్టేస్తే ఒక ఇంటర్వ్యూలో హను రాఘవపూడిని మీరు ప్రభాస్ తో సినిమా చేస్తారంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్న స్టేజ్ కి ఆయనతో నేను సినిమా చేద్దాం అనుకున్నా జరగదు, అదంతా డెస్టినీ. ఇప్పుడు ఆయనకున్న లైనప్ లో నాతో సినిమా అంటే అద్భుతం జరగాలి అన్నారు. ఇప్పుడు ఆయన అన్న ఆ డెస్టినీ నిజమైంది, అద్భుతం జరిగిపోయింది. ప్రభాస్ తో హను సినిమా ఓకే అవ్వడం ఏంటి, స్టార్ట్ కూడా అయిపోయింది. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నాకైతే ఈ ప్రాజెక్ట్ కోసం చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను. దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఓపెనింగ్ సెరమనీ అప్పుడు క్లాప్ బోర్డ్ మీద చూసారు కదా, దాని మీద ఉన్న ఫొటోస్ చూస్తేనే సగం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అండ్ రెండు, ప్రభాస్ ని చాలా కాలం తర్వాత ఒక మంచి లవ్ స్టోరీలో చూడబోతున్నాం. మళ్ళీ మనం డార్లింగ్ ప్రభాస్ ని చూడబోతున్నాం అనే ఫీలింగ్. సో ఈ రోజు వీడియో అదే. అసలు ఆ పోస్టర్ అండ్ క్లాప్ బోర్డ్ మీద ఏముంది? ఒక క్యూట్ లవ్ స్టోరీలో ప్రభాస్ ని చూడాలని అందరు ఎందుకంత వెయిట్ చేస్తున్నారు? మొత్తంగా ఈ ప్రభాస్ హను ప్రాజెక్ట్ మీద ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ ఒక డౌట్ అయితే క్లియర్ చేసుకుందాం. ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న న్యూస్ ఏంటి అంటే అప్పట్లో హను గారు అండ్ నాని ఒక వార్ బేస్డ్ సినిమా చేద్దాం అనుకున్నారని, ఇప్పుడు ఆ స్టోరీతోనే ప్రభాస్ తో మూవీ చేస్తున్నారని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే నాని అండ్ హను రాఘవపూడి ఒక వార్ బేస్డ్ మూవీ చేద్దాం అనుకున్నది నిజమే అండ్ ఫ్యూచర్ లో అది చేస్తారని కూడా. బట్ ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్ట్ అయితే అది కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇన్ఫాక్ట్ ఈ వార్ బ్యాక్ డ్రాప్ లో హను గారు చాలా స్టోరీస్ రాసుకున్నారంట, కార్గిల్ బేస్డ్ స్టోరీస్ కూడా రాసుకున్నారంట. సో ఆయన దగ్గర ఉన్న చాలా యుద్ధ కథల్లో ఒక కథని మన ప్రభాస్ తో ఇప్పుడు చేస్తున్నారు. సో డౌట్ క్లియర్ కదా. ఇప్పుడు హను రాఘవపూడి అండ్ ప్రభాస్ ప్రాజెక్ట్ మీద ఎక్స్పెక్టేషన్ జై అని పైకి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్లాప్ బోర్డ్ మీద ఉన్న పిక్చర్స్. మధ్యలో సుభాష్ చంద్రబోస్ గారి ఆజాద్ హింద్ ఫౌజ్ ఫ్లాగ్, ఒక పక్క హైదరాబాద్ అండ్ ఇంకో పక్క ఆ బ్రిడ్జ్ చూస్తుంటే హౌరా బ్రిడ్జ్ కోల్కతాలా ఉంది. సగం ఎక్సైట్మెంట్ కి ఇదే కారణం. ఒక స్టోరీకి వెయిట్ పెరగాలన్నా, ఆ స్టోరీ ఒక గ్రాండియర్ లుక్ రావాలన్నా మనం అనుకున్న పాయింట్ చుట్టూ ఒక వరల్డ్ బిల్డ్ చేయగలగాలి. జస్ట్ ఇమాజిన్ ఈ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లేకుండా సీతారామం అనే కథ ఉంటే ఎలా ఉంటుందో. ఎందుకంటే ఆ లెటర్ స్టోరీ ఎలా అయినా చెప్పొచ్చు, బట్ ఆ ఆర్మీ బ్యాక్ డ్రాప్ వల్ల సీతారామం లుక్కే మారిపోయింది. మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి ఈ ప్రేమ కథ చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే సీతారామం జస్ట్ ప్రేమ కథగా కాదు, ఒక గాథలాగా, యుద్ధం రాసిన ప్రేమ కథలా అనిపిస్తుంది. సో ఫౌజీ సినిమాలో కూడా, అంటే అఫీషియల్ టైటిల్ కాకపోయినా కాసేపు మనం అలాగే పిలుచుకుందాం, ఫౌజీలో కూడా ఇలాంటి స్ట్రాంగ్ స్టోరీ వరల్డ్ ఉండబోతుందని క్లాప్ బోర్డ్ మీద ఉన్న పిక్చర్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగే స్టోరీ ఇది. అండ్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది వరల్డ్ వార్ 2 టైంలో ఫామ్ చేశారు. ఆజాద్ అంటే ఫ్రీడమ్, ఫౌజ్ అంటే ఆర్మీ, ఫౌజీ అంటే సోల్జర్ అని అర్థం. అంటే ఈ ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ నిజం అనుకుంటే ఈ మూవీలో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించబోతున్నారు. సో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఒక సైనికుడిగా కోల్కతాకి మన భాగ్యనగరానికి మధ్యలో ఏం జరిగింది, అందులో ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది అనేది కథ. అండ్ మూవీలో రజాకార్స్ రిలేటెడ్ స్టోరీ కూడా ఉంటుందని రూమర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ప్రభాస్ ని ఒక సైనికుడిగా ఊహించుకుంటేనే ఎక్సైట్మెంట్ వచ్చేస్తుందబ్బా. అండ్ తర్వాత రివీల్ చేసిన పోస్టర్ ని చూస్తేనేమో ఏదో వార్ జరుగుతున్నట్టుంది. అండ్ పోస్టర్ లో ఆపరేషన్ జడ్ అని కూడా ఉంది. అండ్ పోస్టర్ రిలీజ్ కి హను రాఘవపూడి గారు తన వర్డ్స్ చూస్తే ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక యోధుడు అసలు యుద్ధం దేనికోసం అనే దానికి ఒక కొత్త అర్థం చెప్పాడు అని రాసి పక్కన సోల్జర్ హెల్మెట్ అండ్ ఒక లవ్ సింబల్ కూడా పెట్టారు. సో ఈసారి కూడా హను గారు ప్రేమ కథ యుద్ధంతోనే రాయబోతున్నారు. అండ్ ఇదంతా బాగానే ఉంది కానీ నాకున్న ఒకే ఒక కన్సర్న్ ఏంటి అంటే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా సీతారామంలో రామ్ క్యారెక్టర్ లా ట్రాజడీ ఎండింగ్ ఇస్తారేమో డౌట్ కూడా కొడుతుంది. ఆ భయం మీకు కూడా ఉంది కదా. బట్ ఇది పక్కన పెట్టేస్తే ప్రభాస్ ప్రీ ఇండిపెండెన్స్ లుక్, అది కూడా ఆర్మీ అటైర్ లో అంటే ఎలా ఉంటుందా అని నేనైతే పెచ్చగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ స్టోరీ వరల్డ్ ని మించి ఎగ్జైట్ చేసిన రెండో విషయం ఏంటంటే డార్లింగ్ ప్రభాస్ ని లవ్ స్టోరీ, దట్ టు హను గారి ప్రేమ కథల్లో. స్పెసిఫిక్ గా హను గారి ప్రేమ కథలు అని ఎందుకు అన్నానంటే హను గారి ప్రేమ కథల్లో తన 2 బ్యూటిఫుల్ రోసెస్ గురించి చాలా డీప్ గా ఆలోచిస్తారు. అందాల రాక్షసి మూవీని వాట్ ఇఫ్ సూర్యుడికి చంద్రుడికి భూమికి ప్రేమ కథ ఉంటే అనే పాయింట్స్ తో తీశారు. అండ్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ మూవీకి అయితే హీరో హీరోయిన్ తో లైఫ్ లాంగ్ బ్రతకాలనుకుంటాడు, అందుకే చావు కోసం భయపడుతూ ఉంటాడు. లేచిపోయి కూడా ఇద్దరు బ్రతకచ్చు కానీ తర్వాత దొరికిపోయి చంపేస్తే ఆ అమ్మాయితో బ్రతకలేను కదా అనే భయం హీరో క్యారెక్టర్ది. ఇక సీతారామంలో అయితే నెలకు 600 సంపాదించే సైనికుడి కోసం అన్ని వదిలేసిన మహారాణి. ఇలా హను గారి కథలు చాలా డీప్ గా ఉంటాయి. అండ్ ఆయన క్యారెక్టర్స్ లో ఒక నిజాయితీ ఉంటుంది, ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడున్న మోడర్న్ రేస్ లో ఈ 3 ఉన్న ప్రేమికులు చాలా తక్కువ. అందుకే హను గారు ఎప్పుడు తన ప్రేమ కథల్లో
వరల్డ్ ని బిఫోర్ 1990s జరిగేలాగా చెప్తారు. ఎందుకంటే మనుషుల్లో అప్పుడు ఉన్నంత ఇన్నోసెన్స్ ఇప్పుడు లేదు అనేది ఆయన ఫీలింగ్ అంట. అందుకే ఆయన సినిమాలో క్యారెక్టర్స్ కి ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది, కథలు అంత స్వచ్ఛంగా అనిపిస్తాయి. అందుకే మనం కూడా ఆ క్యారెక్టర్స్ కోసం ఎంపతి చూపిస్తాం, ఫీల్ అవుతాం, రూట్ చేస్తాం. ప్రభాస్ హను సినిమా అనగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన పాయింట్ అయితే ఇదే. ప్రభాస్ లో ఆ ఇన్నోసెన్స్ యాంగిల్ ని ఎంత అందంగా ఎక్స్ప్లోర్ చేస్తారా అని చెప్పి. ఎందుకంటే ప్రభాస్ అలాంటి కథలకి బాగా సెట్ అవుతారు కాబట్టి. అండ్ ప్రభాస్ అనగానే అందరూ 6 అడుగుల ఆజానుబాహుడు, రెబల్ స్టార్ ఇవన్నీ అంటారు. కానీ రెబల్ స్టార్ తో పాటు ప్రభాస్ అనే అతను డార్లింగ్ అనే విషయం ఎలా మర్చిపోతారో అనిపిస్తుంది. అండ్ మాస్ తో పాటు ప్రభాస్ కి చాలా లేడీ ఫాలోయింగ్ కూడా ఉంది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి ఇలాంటి మూవీస్ టైంలో ప్రభాస్ కి ఒక డ్రీమ్ బాయ్ ఇమేజ్ కూడా ఉంది. బట్ పోస్ట్ బాహుబలి ఆ డ్రీమ్ బాయ్ ఇమేజ్ కి సెట్ అయ్యేలాగా ఒక్క సినిమా కూడా పడలేదు. ఈ లార్జర్ దన్ లైఫ్ రోల్స్ అండ్ పెద్ద సినిమాల్లో పడి లవ్ స్టోరీస్ చేయడం ఆపేశారు. తను రాధేశ్యాం ట్రై చేసిన అది హిట్ అవ్వలేదు సరే కదా, అసలు ఆ క్యారెక్టర్ ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేదు. అసలు ప్రభాస్ ని మంచి లవ్ మాంటేజ్ సాంగ్స్ లో చూసి ఎన్ని రోజులైందండి. మిర్చిలో ఇదేదో బాగుంది, డార్లింగ్ లో నీవే నీవే, మిస్టర్ పర్ఫెక్ట్ లో చలి చలిగా ఇలాంటి సాంగ్స్ లో ప్రభాస్ ని చూసి ఎంత కాలం అయిపోయిందండి. సాహోలో లవ్ స్టోరీని యాక్షన్ డామినేట్ చేసేసింది. రాధేశ్యాం వేస్టెడ్ ఆపర్చునిటీ అనిపించింది. ఇక సలార్ అయితే శృతి హాసన్ వైపు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడు సినిమా మొత్తం. అండ్ రీసెంట్ కలికి సరే అసలు ప్రభాస్ ఏ హీరోయిన్ తో లవ్ స్టోరీ చేసినా ఆ పేరు చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి సినిమాలు సీన్స్ కాదు కదా, పోస్టర్స్ కూడా లేవు. సాహోలో అన్నట్టు వైలెన్స్ ఎక్కువ అయిపోతుంది. We want something like romance. పోస్ట్ బాహుబలి యాక్షన్, సైఫై, డివోషనల్, మైథాలజికల్ ఇలా అన్ని ట్రై చేశాడు. ప్రభాస్ ని ఇలా పెద్ద పెద్ద రోల్స్ లో గత 5 ఏళ్ళుగా చూసేసరికి నాకైతే మళ్ళీ ఒక సింపుల్ క్లీన్ స్టోరీతో చూడాలనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ డార్లింగ్ ప్రభాస్ ని చాలా మిస్ అయిపోతున్నాం మనం. డార్లింగ్ ప్రభాస్ అంటే డార్లింగ్ లో ప్రభాస్ అని కాదు, మరీ వైలెంట్ ప్రభాస్ ని కాకుండా కొంచెం పువ్వులు, సుకుమారం గురించి కూడా తెలిసిన ప్రభాస్ ని మిస్ అవుతున్నాం అని చెప్పి. అండ్ ఒప్పుకుంటా, మిర్చి వచ్చి 10 ఏళ్ళు దాటింది, ఇంకా డ్రీమ్ బాయ్ రోల్స్ ఏంట్రా అంటారా? కరెక్టే, బట్ అట్లీస్ట్ ఆ సాఫ్ట్, క్లీన్ అండ్ అట్రాక్టివ్ ప్రభాస్ ని అయితే చూసి చాలా కాలం అయిపోయింది కదా. అండ్ వేరే ఏ డైరెక్టర్ అయినా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళం కాదు. కానీ హను రాఘవపూడి గారు కాబట్టి ఇందాక చెప్పినట్టుగా తన హీరోస్ లో ఒక ఇన్నోసెన్స్ అండ్ స్టోరీస్ లో ఒక జెన్యూనిటీ ఉంటుంది. సో చిన్న హోప్ అయితే ఉంది. అండ్ అందాల రాక్షసిలో సూర్య క్యారెక్టర్ కి అండ్ సీతారామంలో రామ్ క్యారెక్టర్ కి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అమ్మాయిల్లో ఈ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. సో హను ప్రభాస్ మూవీ ప్రభాస్ కి కూడా అలాంటి ఒక స్పెషల్ సినిమా అండ్ రోల్ అవబోతుంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో హను సినిమాల్లో హీరో హీరోయిన్ పేరుకి కూడా మంచి పేరు వస్తుంది. ఫౌజీలో ప్రభాస్ అండ్ ఇమన్వి పేరు కూడా క్యూట్ ఉన్నారు. జస్ట్ ఓపెనింగ్ సెరమనీలో పక్కన నుంచున్న ఫొటోస్ కి ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. రేపు వీళ్ళ మధ్య జరిగే ప్రేమ కథ స్క్రీన్ మీద చూస్తూ ఇంకెంత మురిసిపోతారు. మళ్ళీ 10 years ముందు ప్రభాస్ మనకి ఏ ఫీలింగ్ అయితే ఇచ్చారో అలాంటిదే హను రాఘవపూడి సినిమాతో ఇస్తారని నా నమ్మకం. అండ్ మిర్చి నుండి బాహుబలి వరకు చాలా సినిమాలు ట్రై చేశాడు, మోస్ట్ ఆఫ్ దెమ్ హిట్స్ అయ్యాయి. రాధేశ్యాం మాత్రం చాలా బాగా డిసప్పాయింట్ చేసింది. ఆ రకంగా ప్రభాస్ మనకి ఒక లవ్ స్టోరీ అయితే బాకీ ఉన్నాడబ్బా. ఆ బాకీ హను గారి మూవీతో తీరిపోతుందని నా నమ్మకం. ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తే ఇంత అందంగా, ఇంత క్యూట్ గా ఉంటుందా అని దేశం మొత్తం మాట్లాడుకోవాలి. అదే నా ఎక్స్పెక్టేషన్ అండ్ అదే నా ఎక్సైట్మెంట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ subscribe to ThaiView and hit the bell icon for more updates. Signing off, Team ThaiView.